రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు సర్కార్ చేస్తున్న భూదందాలను సాక్ష్యాలతో సహా ప్రశ్నిస్తున్నారు రాజధాని ప్రాంత రైతులు, రైతు సంఘాల నేతలు. రెండో విడత భూ సమీకరణకు భూములు ఇచ్చేది లేదని వారు తేల్చి చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా భూములు కావాలంటూ ప్రభుత్వం అనేక రకాలుగా వేధిస్తోందని, పాలకుల బెదిరింపులకు భయపడేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంత వేధించినా, ఎన్ని కుట్రలు పన్నినా అంగుళం భూమి కూడా ఇచ్చే ప్రసక్తి లేదని తెగేసి చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని కోసం ఎకరం భూమి ఇస్తే తిరిగి 1200 గజాల రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని, పైగా డెవలప్ చేసిన భూమి ఇస్తాం కాబట్టి ఆ ప్లాట్ విలువ ఆ రైతు ఇచ్చిన ఎకరం భూమి కంటే 10 రెట్లు అధిక ధర పలుకుతుందంటూ అప్పట్లో గట్టిగా చెప్పారు చంద్రబాబు. అలాంటి హామీలు అనేకం ఇచ్చి అప్పట్లోనే ఏకంగా 54,000 ఎకరాల భూమిని సేకరించారు. అందులో ప్రభుత్వ భూమి కూడా ఉంది. అలా తీసుకొని దశాబ్ద కాలం గడిచింది. బాబు చెప్పిన ప్రపంచ రాజధాని గ్రాఫిక్కులకే మిగిలిపోయింది. 54,000 ఎకరాలతో కట్టే రాజధాని మున్సిపాలిటీయే తప్ప ప్రపంచ రాజధానిగా తయారు కాదని మరోమారు చంద్రబాబు మార్క్ బ్లాక్ మెయిల్ మొదలైంది. రెండో విడతలో భూ సమీకరణ పేరుతో భూములు లాక్కోవడానికి ప్రభుత్వం